నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీ మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. కొన్నాళ్లు జైల్లో ఉండనీయండంటూ వ్యాఖ్యలు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆవేదన. భవిష్యత్ తరాలకు ఏం నేర్పుతున్నారని సూటి ప్రశ్న. తెలంగాణలో రేపే పురపోరు ఫలితాలు. ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ఎస్ఈసీ. పలు జిల్లాల్లో మొదలైన అధికార ప్రతిపక్షాల క్యాంపులు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని రాజ్నాథ్ను కోరిన రేవంత్. ప్రపంచ స్థాయిలో బాపుఘాట్ను అభివృద్ధి చేస్తామని వెల్లడి. తెలంగాణలో విమానాశ్రయాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్తో రేవంత్ చర్చలు. మామునూరులో భూసేకరణ పూర్తయినట్లు స్పష్టీకరణ. కేంద్రం తెచ్చిన నూతన కార్మిక చట్టాలపై దేశవ్యాప్త సమ్మె. తెలుగు రాష్ట్రాలు సహా అన్ని చోట్ల వేర్వేరు యూనియన్ల నిరసనలు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ ఎంపీ తీర్మానం. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలన్న దూబే. అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో చనిపోయిన జాహ్నవి కుటుంబానికి భారీ పరిహారం. 262 కోట్లు ఇవ్వనున్న సియాటెల్. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియ అని రాజ్ కేసిరెడ్డి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఆయన్ను కొంతకాలం జైల్లో ఉండనీయండని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో బాధ్యులైన అధికారులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ మద్యం కుంభకోణం చాలా పెద్దదని, అధికారులు కుమ్మక్కు కాకపోతే ఇంత పెద్ద కుంభకోణాలు జరగవని వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణంలో పాత్ర వహించిన అధికారుల్ని అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజ్ కేసిరెడ్డి నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారు మాత్రమేనంటూ ఆయన తరపు న్యాయవాది చేసిన వాదనను సీజేఐ ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయన సలహాదారు మాత్రమే కాదని, మొత్తం కుంభకోణానికి ఆర్కిటెక్ట్ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో చాలా మంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ ప్రధాన సూత్రధారుడు మాత్రం రాజ్ కేసిరెడ్డి అని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో నిర్ణయం తీసుకునే పదవిలో ఉన్నవారి ప్రోద్బలం లేకుండా అధికారులు ఇలా విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశం లేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఈ దశలో ఇప్పటికే 10 నెలలు గడిచాయని, సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారని రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాది చెప్పగా అంతమాత్రాన ఏం కాదని సీజేఐ వ్యాఖ్యానించారు. రాజ్ కేసిరెడ్డిని ఇంకా కొంతకాలం లోపలే ఉండనీయండి అని చెప్పిన జస్టిస్ సూర్యకాంత్ ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి ససేమిరా అన్నారు. ఒక దశలో రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడానికి ధర్మాసనం సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో పిటిషన్ ఉపసంహరించుకుంటామని రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషన్ డిస్మిస్ చేస్తే ఆ ప్రభావం కింది కోర్టులపై ఉంటుందని చెప్పారు. తాము కింది కోర్టులకు వెళ్లటానికి ఇబ్బంది అవుతుందని, పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ ఉపసంహరణకు ధర్మాసనం అనుమతించింది. ఏపీ వ్యాప్తంగా దాదాపు 200కు పైగా విద్యా సంస్థల నుంచి విద్యార్థులు అసెంబ్లీని చూసేందుకు ఆసక్తి చూపుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు సభలో చేస్తున్న చర్యలను చూసి వారు ఏం నేర్చుకుంటారని సభాపతి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో నిన్న వైసీపీ సభ్యుల ప్రవర్తనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన స్పీకర్ వారంతా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే
కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చుని గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు. విద్యార్థులకు రాజకీయాలన్నా, చట్ట సభలన్నా, ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలసివేసింది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. మన గురించి మాట్లాడలేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా వాళ్ళందరికీ పనిచేస్తానండి. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. ఈ ఉదయం ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్తో సమావేశమైన ముఖ్యమంత్రి ఈ నెల చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈసా మూసీ నదుల సంగమం స్థలంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్కు వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముడి చితాభస్మాన్ని ఇక్కడ నిమజ్జనం చేశారని సీఎం గుర్తు చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు వివరించారు. బాపుఘాట్ను ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యావరణ చిహ్నంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన రేవంత్ రెడ్డి మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని కోరారు. కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాలవంచలో స్థలం గుర్తించినందున ఓఎల్ఎస్ సర్వే, ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి ఇచ్చేందుకు అదనంగా 249.82 ఎకరాలు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు రేపు జరిగే లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్ మున్సిపల్ పరిధిలో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు బరిలో నిలుచున్న అభ్యర్థులను దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన క్యాంపు కార్యాలయానికి అభ్యర్థులను పిలిపించి ప్రత్యేక బస్సుల్లో వారిని తరలిస్తున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని ఫంక్షన్ హాల్లో అభ్యర్థులతో సమావేశమయ్యారు. వారిని ఎక్కడికి తరలించాలో సమాలోచన చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ మంత్రి జోగురామన్న సైతం క్యాంపునకు పంపిస్తున్నారు. నిర్మల్లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి నివాసంలో 42 మంది అభ్యర్థులతో భేటీ అయ్యి వారిని క్యాంపునకు తరలించారు. నల్గొండ జిల్లాలో అధికార, ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కోసం పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు పార్టీ తరపున విప్ జారీ చేయాలని పార్టీ నేతలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీని విడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా విప్ ఇవ్వాలని తెలిపారు. 4 రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఎక్కడ ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకోవాలో పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ పూర్తయినందున పార్టీ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తలతో మాట్లాడిన కేటీఆర్ వారికి వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన కొన్ని పురపాలికలను సొంతంగా గెలుచుకుంటామని, మరికొన్ని చోట్ల క్రియాశీలకంగా ఉంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థులతో వెంటనే క్యాంపులు నిర్వహించాలని సూచించారు. పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని తెలిపారు. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వాకటి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన రాజకీయ కక్షతో కొందరు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం ఉన్నా అవి రుజువైతే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన తేల్చి చెప్పారు. సాంకేతిక ఆధారాలతో మహదేవప్ప మృతికి కారణాలు ఏంటనేది తేలుతుందని చెప్పారు. ఎన్నికల బరిలో ఉన్న ఒత్తిడి, భయంతోనే మహదేవప్ప మృతి చెందారని కుటుంబ సభ్యులే చెబుతున్నారని మంత్రి శ్రీహరి చెప్పారు. ఒకవేళ నాకు గతంలో కానీ నామినేషన్ ప్రక్రియ కంటే ముందు కానీ ఇప్పటి వరకు కానీ ఒక్కసారి ఆయన ఫోన్కించి నాకు ఫోన్ వచ్చింటే, లేదా నా ఫోన్కించి ఆయనకు ఫోన్ పోయింటే, ఇప్పుడు మీరు అంత అలిగేషన్ ఏంది నేను బెదిరించాను అంటున్నారు కదా, పోయింటే లేదా నా 32 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఎవరైనా బెదిరించి ఉంటే నేను శిక్షకు అర్హుణ్ణి.
ఫోన్ కాల్ పోయినా కూడా శిక్షకు అర్హుణ్ణి. నేనేమి మంత్రి అయినంత మాత్రాన చట్టానికి అతీతుణ్ణి కాదు. కానీ రాజకీయ లబ్ధి కోసము చనిపోవడానికి గల కారణాన్ని వెతికి తీయకుండా నేను తప్పు చేసినట్టు క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది గుర్తు. ఎఫ్ఐఆర్ అయింది, పోస్ట్ మార్టం అవుతుంది, అయిన తర్వాత ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. వచ్చినప్పుడు కారణం ఒకవేళ ఏ చిన్న 0.001% కారణం నేను అని తెలిస్తే దేనికైనా సిద్ధమే. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ చైర్మన్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఢాకాలో ఓటు వేశారు. దశాబ్దం తర్వాత ఓటు వేసినట్లు చెప్పిన రెహమాన్ బంగ్లాదేశ్ ప్రజలు ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. బీఎన్పీ ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న జమాతే ఏ ఇస్లామీ పార్టీ అధినేత ఫకీహుర్ రెహమాన్ ఢాకాలోని మోనీపూర్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఫలితాన్ని తాము స్వాగతిస్తామని ఆయన చెప్పారు. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా 300 పార్లమెంటరీ స్థానాలకు 299 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7:30కు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4:30 వరకు కొనసాగనుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఎన్నికలతో పాటు 84 అంశాలతో కూడిన సంస్కరణల ప్యాకేజీపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. మొత్తం 12.7 కోట్ల మంది ఓటర్లలో 3.58% మంది తొలిసారి ఓటు వేస్తున్నారు. దాదాపు 10 లక్షల బలగాలను మోహరించారు. బంగ్లాదేశ్ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. గోపాల్గంజ్లో పోలింగ్ కేంద్రంపై బాంబు దాడి చేయడంతో 13 ఏళ్ల బాలిక సహా 3 గాయపడ్డారని బీడీ న్యూస్ 24 తెలిపింది. ఉదయం 9 గంటలకు నిచూపారాలోని రేష్మా ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో బాంబు దాడి జరిగినట్లు వెల్లడించింది. బాలిక సహా ఎన్నికల భద్రతకు మోహరించిన 2 సిబ్బంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. దాడి తర్వాత కాసేపటికే పోలింగ్ తిరిగి ప్రారంభించినట్లు అక్కడి ప్రిసైడింగ్ అధికారి తెలిపారు. మున్సీగంజ్ 3 నియోజకవర్గంలోని మఖాటి గురుచరణ్ హైస్కూల్లో పోలింగ్ కేంద్రం వెలుపల 10 నుంచి 12 క్రూడ్ బాంబులు పేలాయి. ఈ ఘటనతో ఓటర్లు భయభ్రాంతులకు గురికాగా 15 నిమిషాలు పోలింగ్ నిలిపేశారు. కుల్లాలోని పోలింగ్ కేంద్రం వెలుపల జమాతే ఇస్లామీ కార్యకర్తలతో జరిగిన తోపులాటలో బీఎన్పీ నాయకుడు మొహిబుజ్ మాన్ కోచి మృతి చెందారు. జమాత్ నాయకులు తోయడం వల్ల చెట్టుపై పడి కోచి చనిపోయినట్లు బీఎన్పీ ఆరోపించింది. అయితే తోపులాటలో అస్వస్థతకు గురై బీఎన్పీ నేత చనిపోయినట్లు అతన్ని తోసిన జమాత్ నాయకుడు చెప్పారు. అమెరికాలో పోలీసు అధికార నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు సియాటిల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి మృతి అత్యంత బాధాకరమని, ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కాస్తైన ఉపశమనం లభిస్తుందని సియాటిల్ అటార్నీ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దీనిపై జాహ్నవి కుటుంబం తరపు అటార్నీ నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరు పక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. 2023 జనవరి 23న రాత్రి ఆమె రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన ప్రాంతం 40 కిలోమీటర్ల పరిమితి జోన్లో ఉండగా కెవిన్ అనే అధికారి పెట్రోలింగ్ వాహనాన్ని గంటకు 119 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు తేలింది. ఈ ప్రమాదానికి కారణమైన కెవిన్ ఆమె ఓ సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువ లేదు అని అన్న మాటలు ఆయన బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై అప్పట్లో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా అతడి విధుల నుంచి తొలగించారు. $5,000 జరిమానా విధించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు సమ్మె పాటిస్తున్నాయి. విద్యుత్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రవాణా, ఆరోగ్యం, విద్య, గ్యాస్, నీటి సరఫరా, మైనింగ్, గ్యాస్ పైప్లైన్ వంటి రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. కేరళలో సమ్మె వల్ల జనజీవనం స్తంభించింది. ప్రజా రవాణాకు ఆటంకం కలుగుతోంది. ఉద్యోగులు విధులకు రాకుంటే పనిచేయనట్లే పరిగణిస్తామని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్లో వివిధ కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి, ర్యాలీలు నిర్వహించాయి. రోడ్లపై వెళుతున్న వాహనాలను ఆపి సమ్మెకు సహకరించాలని కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె నిర్వహిస్తున్నారు. బ్యాంకు యూనియన్లలో ఏఐబీఈఏ, ఏఐబీఓఏ, బీఈఎఫ్ఐలు సమ్మెలో పాల్గొంటుండగా మిగిలినవి మద్దతు తెలిపాయి.
ప్రైవేటైజేషన్ విద్యుత్ సవరణ బిల్ 2025, జాతీయ విద్యుత్ పాలసీ 2026ను వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, అవుట్సోర్సింగ్ నిలిపివేత, రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో సింగరేణి కార్మికులు సహా పలు యూనియన్లు కేంద్రం తెచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మెలో పాల్గొన్నారు. నూతన కార్మిక చట్టాలు రద్దు చేయాలంటూ మంచిర్యాల జిల్లా మందమరిలో కార్మికులు రోడ్డెక్కారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి. భూగర్భ ఓపెన్ కాస్ట్ గనులలో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. గోదావరి ఖని, జీడీకే 2వ బొగ్గు గని ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. కొత్త కార్మిక చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గకుంటే నిరవధిక సమ్మెను చేపడతామని హెచ్చరించారు. భూపాలపల్లి సింగరేణి కార్మికులు సంపూర్ణంగా పాల్గొన్నారు. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆటో యూనియన్ కార్మిక సంఘాలు నిరసనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఆటోలు రోడ్ల పక్కన ఆపి బంద్ పాటించారు. ఐఎన్టీయూసీ, సిఐటియూసీ, బీఆర్టీయూసీ సహా ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఆటో కార్మిక సంఘాల నేతలు సమ్మెలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పారిశ్రామిక వాడల్లో కార్మికులు రోడ్డెక్కారు. కరీంనగర్లో తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కార్మిక సంఘాలు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కేంద్రం తెచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్మికుల వ్యతిరేక విధానాలను కేంద్రం విడనాడాలని నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కేంద్రం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. గతంలోని 29 కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకురావాలన్నారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్మికులు సమ్మె చేపట్టారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రధాన రహదారిలో నిర్వహించిన ర్యాలీలో వందల సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. శాసనసభ లాబీలో కొలికిపూడిని కలిసిన పల్లా సీఎం ఆదేశాలుగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నిసార్లు మందలించినా పద్ధతి మార్చుకోకుండా తప్పులు చేసుకుంటూ పోతే పార్టీ కూడా ఎమ్మెల్యేగా గుర్తించడం మానేస్తుందని స్పష్టం చేశారు. వాట్సాప్ స్టేటస్లతో ఎవరిపై పోరాటం చేస్తున్నారని పల్లా నిలదీశారు. పార్టీనే సుప్రీం అని పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నందున తప్పుల్ని ఉపేక్షించడానికి అధిష్టానం సిద్ధంగా లేదని తెలిపారు. ఈ దశలో అనుభవరాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని కొలికిపూడి వివరించారు. సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. పల్లె కన్నీరు పెడుతోందంటూ ఇటీవల కొలికిపూడి పెట్టిన పోస్టును సీరియస్గా తీసుకున్న తెలుగుదేశం అధిష్టానం ఈ మేరకు ఆయనకు గట్టి హెచ్చరికలు చేసింది. ఉత్తరప్రదేశ్ మేరట్లోని సౌత్ ర్యాపిడ్ రైల్వే స్టేషన్లో కోతుల బెడదతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవుల్లో ఆహారం లేక నగరానికి చేరుకున్న కోతులు మేరట్ ర్యాపిడ్ స్టేషన్లో ఆహారం కోసం ప్రయాణికులపై దాడులు చేస్తున్నాయి. వారి వద్ద బ్యాగులు, ఇతర సామగ్రిని లాక్కుంటున్నాయి. ప్రతిఘటించే ప్రయాణికులను, వారి పిల్లలను గాయపరుస్తున్నాయి. స్టేషన్లో చిరుతిళ్ల దుకాణాలు నడపడం కూడా కష్టంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ ముంబైలో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే ఈ రోడ్డును ప్రారంభించారు. ముంబై కోస్టల్ రోడ్డుపై నిర్దేశిత వేగంతో ప్రయాణిస్తే ఐకానిక్ బాలీవుడ్ పాట జై హో వినిపించేలా ఏర్పాటు చేశారు. హంగేరీ సాంకేతికత ఆధారంగా ఈ మ్యూజికల్ రోడ్డును అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కోస్టల్ రోడ్డులోని 500 మీటర్ల మేర దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై కూడా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. నారిమన్ పాయింట్ నుంచి వర్లి వెళ్లే మార్గంలో అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి లేన్లో మ్యూజికల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. వాహనాలు ఈ మ్యూజికల్ స్ట్రిప్స్పై గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు కలిగే టైర్ల రాపిడి ధ్వని తరంగాలుగా మారి జైహో పాటను వినిపిస్తాయి. ఈ సంగీతం కారులో ఉన్న వారికి స్పష్టంగా వినిపిస్తుంది. ఆస్కార్, గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్లమ్డాగ్ మిలియనీర్ చిత్రంలోని జైహో పాటను ఇందుకోసం ఎంచుకున్నారు. ఇలాంటి రోడ్లు కేవలం హంగేరీ, జపాన్, దక్షిణ కొరియా, యుఏఈ వంటి దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని ఒక తీర్మానం ఇచ్చినట్లు బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చెప్పారు. దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ గాంధీ జరుపుతున్న సమావేశాలకు వ్యతిరేకంగా తీర్మానం ఇచ్చారని చెప్పారు. రాహుల్ సభ్యత్వం రద్దు సహా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని కోరినట్లు తెలిపారు.
తన తీర్మానాన్ని స్వీకరించాలని స్పీకర్ను కోరినట్లు వివరించారు. कोई प्रिविलेज मोशन नहीं है। मैंने एक सब्सटेंसिव मोशन दिया है क्योंकि किसी एमपी के खिलाफ यदि कोई आरोप लगाते हैं, मैं उनकी तरह जो है नियम कानून का हत्या करने वाला आदमी नहीं हूँ या उनकी तरह दादागिरी से जो है ये संविधान नहीं चलाने की बात है। मैंने एक सब्सटेंसिव मोशन दिया है, उसमें मैंने जिक्र किया है कि कैसे ये सोरोस फाउंडेशन के साथ, फोर्ड फाउंडेशन के साथ, यूएसएड के साथ मिलकर थाईलैंड जाते हैं, कंबोडिया जाते हैं, वियतनाम जाते हैं, यूएस जाते हैं, भारत विरोधी ताकतों के साथ किस तरह से मिले हुए रहते हैं। इनकी सदस्यता भी रद्द हो और इनको जिंदगी भर के लिए चुनाव लड़ने के लिए डिबार भी कर दिया जाए। ఎర్రకోట పేలుడుకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్ర ముఠాకు సంబంధం ఉందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో తెలిపింది. దక్షిణాసియాలో తీవ్రవాదంపై రూపొందించిన నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ జైషే సహా కొన్ని ఉగ్ర ముఠాలు దక్షిణాసియాలో తమ నేర కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపింది. జైషే ముఠా పాల్పడిన దాడుల్లో 2025 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన దాడి ఒకటని ఐరాస సభ్యదేశం ఒకటి ఆరోపించింది. మరోవైపు అంతర్జాతీయ నిఘా నుంచి తప్పించుకునేందుకు జైషే గతేడాది జమాత్ ఉల్ మొమిన్తో పేరుతో మహిళా వింగ్ను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేసిన ఐరాస ఇది చాలా ఆందోళనకర పరిణామమని తన నివేదికలో పేర్కొంది. ఇదే నివేదికలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గాం ఘటనను ప్రస్తావించిన ఐరాస ఆ దాడికి పాల్పడిన 3 హతమైనట్లు తెలిపింది. జైషే, లష్కరే తయ్యబా వంటి ఉగ్ర ముఠాలు ఉనికిలో లేవని కొంతకాలంగా వాదిస్తున్న పాకిస్తాన్ వక్ర బుద్ధిని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 4 రోజుల క్రితం లాంబోర్గిని కారుతో పలువురిని ఢీకొట్టిన ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాన్పూర్ వీఐపీ రోడ్డులో కొందరు పాదచారులు ఇతర వాహనాలను లాంబోర్గిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన 18 ఏళ్ల ఈ రిక్షా డ్రైవర్ మొహమ్మద్ తౌఫీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే కారు నడిపింది 35 ఏళ్ల శివం మిశ్రా కాదని తానే నడిపానంటూ మిశ్రా డ్రైవరు పోలీసుల వద్ద లొంగిపోయేందుకు బుధవారం ప్రయత్నించాడు. అతడి వాదనను తోసిపుచ్చిన పోలీసులు సీసీటీవీ ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా శివం మిశ్రానే కారు నడుపుతున్నట్లు తేలిందని స్పష్టం చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు అనారోగ్యంగా ఉన్నట్లు ఢిల్లీలో ఆసుపత్రిలో చేరేందుకు శివం మిశ్రా ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. కెనడాపై ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రతినిధుల సభ ఓటు వేసింది. ఈ ఓటు విషయంలో ప్రతిపక్ష డెమోక్రాటిక్ సభ్యులకు అధికార రిపబ్లికన్ సభ్యులు కూడా తోడయ్యారు. శ్వేతసౌధం టారిఫ్ల ఎజెండాకు ఇది కొంత ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కెనడాపై ట్రంప్ టారిఫ్లను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం 219-211 ఓట్ల తేడాతో నెగ్గింది. సుంకాలు విధించడానికి అవకాశం కల్పిస్తున్న నేషనల్ ఎమర్జెన్సీకి ముగింపు పలకాలని తీర్మానం కోరుతోంది. ఈ తీర్మానం తదుపరి పరిశీలన కోసం సెనేట్కు వెళ్లనుంది. ఒకవేళ అక్కడ ఆమోదం పొందినా వీటో చేసే అధికారం అధ్యక్షుడు ట్రంప్నకు ఉంది. అమెరికన్ కుటుంబాల జీవన వ్యయాన్ని తగ్గించడానికి ఓటు వేస్తారా లేక ఒక వ్యక్తి పట్ల విధేయతతో ధరలను పెంచుతారా అని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డెమోక్రాట్ ప్రతినిధి గ్రెగోరీ మీక్స్ ప్రశ్నించారు. ఓటింగ్ను అడ్డుకోవడానికి ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. టారిఫ్లపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని ఆయన కోరారు. కెనడా నుంచి అక్రమంగా డ్రగ్స్ సరఫరా అవుతోందనే కారణంతో ట్రంప్ సుంకాలను విధించారు. ప్రతినిధుల సభ తీర్మానంపై తాము నిరాశ చెందామని శ్వేతసౌధం ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ అన్నారు. అయితే తన సుంకాలను అధ్యక్షుడు రద్దు చేయనివ్వబోరని స్పష్టం చేశారు. అధిక వేతనాలు, ఆరోగ్య ప్రయోజనాలు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్తో 6,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో సమ్మె చేస్తున్నారు. ఫలితంగా శాన్ ఫ్రాన్సిస్కో యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ పరిధిలో 120 పాఠశాలలు వరుసగా 3వ రోజు మూతపడ్డాయి. వేతనాలు, ఇతర డిమాండ్లపై యునైటెడ్ ఎడ్యుకేటర్స్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనియన్, జిల్లా యంత్రాంగం మధ్య ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆర్థిక ప్రయోజనాలపై ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. బుధవారం వందలాది మంది ఉపాధ్యాయులు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓషన్ బీచ్ వద్ద స్ట్రైక్ అనే ఆంగ్ల పదం తలపించేలా నిలబడి నిరసన తెలిపారు. సమ్మె వల్ల విద్యార్థులకు నష్టమని తెలిసినా వారి భవిష్యత్తు కోసమే రోడ్లపైకి వచ్చామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ప్రపంచవ్యాప్తంగా లక్షల కార్లను రీకాల్ చేసింది. ఇంజన్ స్టార్టర్లలో నెలకొన్న సాంకేతిక సమస్యతో నిప్పు రాజుకునే ప్రమాదం ఉన్నందున రీకాల్ చేస్తున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. 2020-22 మధ్య ఉత్పత్తి చేసిన 16 మోడళ్లలో ఈ సమస్య ఉన్నట్లు ప్రతినిధి తెలిపారు. వివిధ మోడల్స్కు చెందిన దాదాపు 5,75,000 వాహనాలపై ఈ ప్రభావం ఉంటుందని BMW అంచనా వేసినట్లు సమాచారం.
ఆయా మోడల్ వాహనాల్లో స్టార్టర్ మోటార్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు ఉన్నాయని కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ద్వారా వెల్లడైందని వెల్లడించింది. ఎక్కువసార్లు స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మ్యాగ్నెటిక్ స్విచ్లు అరిగిపోవడం, కారు స్టార్ట్ అవ్వడం కష్టమవుతోందని తెలిపింది. కొన్నిసార్లు కారులో మంటలు చెలరేగడానికి దారితీయొచ్చని BMW వివరించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.